ఒక గ్రామం, ఒక కరువు, ఒక ప్రశ్న. పశువులను కాపాడలేకపోతే రైతును ఎవరు కాపాడగలరు? ఎల్నినో ప్రభావం. పొలాలు ఎండిపోయాయి, చెరువులు ఖాళీ అయ్యాయి. పశువులకు మేతలేదు. రైతులు ఒక్కొక్కరుగా తమ పశువులను అమ్ముకుంటున్నారు. ఒక చిన్నారి తన తండ్రిని అడుగుతుంది, నాన్నా, మన లక్ష్మిని, ఆవు ఎందుకు అమ్ముతున్నాం? తండ్రి మౌనంగా తలవంచుతాడు. గ్రామమొత్తం నిరాశలో ఉంది. కాని ఒక రైతు మాత్రం ఆశను వదులుకోలేదు. అతను పీఎండీఎస్ విత్తన పెల్లెటైజేషన్ గురించి తెలుసుకుంటాడు. అందరూ నవ్వుతారు. వర్షాలు లేవు, మేత ఎక్కడినుంచి వస్తుంది? కాని అతను ఒక మాట చెబుతాడు, ప్రకృతి పరీక్ష పెడుతుంది. కాని సిద్ధమైనవారిని ఎప్పుడూ ఓడించదు. అతను పెల్లెటైజ్ చేసిన విత్తనాలను విత్తుతాడు. రోజులు గడుస్తాయి, చిన్న వర్షం పడుతుంది. అందరూ ఎండిన నేలను చూస్తుంటే ఆ రైతు పొలంలో పచ్చని మొలకలు కనిపిస్తాయి. నువ్వు మాకు మేత ఇవ్వలేదు బిడ్డా, మా ఆశను తిరిగి ఇచ్చావు. తర్వాతి సంవత్సరం ఒక్క రైతు కాదు, గ్రామం మొత్తం పీఎండీఎస్ పద్ధతిని అనుసరిస్తుంది. ప్రతి ఇంట్లో పశుగ్రాసం ఉంటుంది. ప్రతి రైతు ముఖంలో ధైర్యం ఉంటుంది. ప్రతి పిల్లవాడి కళ్లలో భవిష్యత్తు ఉంటుంది. మార్పు ఎప్పుడూ పెద్ద ఉద్యమంతో ప్రారంభం కాదు, ఒక మంచి ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఒక రైతు ముందడుగు ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. ఒక కుటుంబం మారితే ఒక గ్రామం మారుతుంది. ఒక గ్రామం మారితే సమాజం మారుతుంది.